రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి గురించి మోడీకి గులాము అని, గుజరాత్కు గులాము అని, తట్టాబుట్టా సదురుకొని గుజరాత్కు పోవాలని అన్నట్టు, దానికి సమాధానంగా కిషన్ రెడ్డి గారు నువ్వు ఇటలీకి గులాము అని చెప్పేసి అన్నట్టు మీడియాలో వార్తలు వచ్చినాయి. ఇలాంటి వ్యక్తిగత దూషణ భూషణాల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమిటి అనేది ఇప్పుడు ప్రశ్న. తెలంగాణ ప్రజలకు ఏమి లాభం? ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షులు, మరొకళ్ళు కేంద్ర మంత్రి, బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులు, మోడీ మంత్రివర్గంలో మంత్రి. అంటే ఇద్దరు కూడా బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు. తెలంగాణ ప్రజల సమస్యల మీద చర్చ జరిగితే ప్రజలకు ఉపయోగం. కేంద్రం మీద తెలంగాణ సమస్యల మీద ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అది తెలంగాణ ప్రజలకు ఉపయోగం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వం మీద తన పలుకుబడిని ప్రయోగించి రాష్ట్రానికి మేలు చేసేందుకు ప్రయత్నం చేస్తే అది రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగం. కానీ ఇప్పుడు ఇద్దరూ ఆ పని చేయట్లేరు. ఒకవైపు మోడీ ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను కుదిస్తోంది, రాష్ట్రాలకు వనరులు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తనను వ్యతిరేకించేటువంటి పార్టీలు అధికారంలో ఉన్న చోట ఆ ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెడుతున్నది చూస్తున్నాం. అందుకని రాష్ట్రాల అధికారాల కోసం, రాష్ట్రాల వనరుల కోసం, తెలంగాణ ప్రజానీకానికి రావాల్సిన న్యాయమైనటువంటి నిధుల కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాల్సిన అవసరం ఉంది. కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానీకాన్ని కదిలించాల్సిన అవసరం ఉంది. కేంద్రం మీద ఒత్తిడి చేసి మనకు రావాల్సినవి సాధించుకోవడానికి. విభజన హామీలు కూడా ఇంతవరకు కేంద్రం ముట్టుకోలేదు. వాటి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. వీటికి భిన్నంగా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? కేంద్రంలో మోడీ సర్కారు నూతన విద్యా విధానం అని ప్రవేశపెట్టింది. కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడానికి, విదేశీ విద్యా సంస్థలను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ విద్యాలయాలను నీరుగార్చడానికి. అంటే ఇక సాధారణ కుటుంబాల పిల్లలు మంచి చదువులు చదువుకోవడం అంత సులభం కాదు. ఉన్నవాళ్ళకే ఉన్నత విద్య. ఇది ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామం. దాన్ని విమర్శించాల్సింది పోయి, వ్యతిరేకించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్నే ఇక్కడ అమలు జరుపుతోంది. వాళ్ళు బీజేపీ నాయకులు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, వీళ్ళు కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేకమైనటువంటి నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు జరిపేందుకే రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది చూస్తున్నాం మనం. రాష్ట్రంలో యూనివర్సిటీలన్నింటినీ వదిలిపెట్టి కొత్తగా స్కిల్ యూనివర్సిటీ అని ప్రారంభిస్తున్నారు. దానికి అదానీ సహకారం. అంటే అది ఎవరి కోసం, ఎందుకోసమో మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న యూనివర్సిటీల్లో సిబ్బంది లేక, టీచింగ్ స్టాఫ్ లేక కొనారిల్లిపోతున్నాయి. వాటన్నింటినీ ఇంప్రూవ్ చేస్తే, తగిన సిబ్బందిని నియమిస్తే, తగిన సౌకర్యాలని పెంచితే అవన్నీ స్కిల్ యూనివర్సిటీలుగా మారతాయి కదా. వాటిని స్కిల్ యూనివర్సిటీలుగా మార్చకుండా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ఒక కొత్త యూనివర్సిటీని ప్రారంభించడం ఎవరి కోసం? అదనంగా ఒక యూనివర్సిటీ పెడితే అభ్యంతరం ఏం లేదు, కానీ ఉన్న వాటిని స్కిల్ యూనివర్సిటీలుగా మార్చాలి కదా. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అనాథలుగా వదిలేసి, కనీస సౌకర్యాలు లేకుండా వదిలేసి, తగిన సిబ్బంది లేకుండా వదిలేసి, కొన్ని మండల కేంద్రాల్లో కొన్ని అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభిస్తామంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానంలో భాగం. దాంతో అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం. అంటే ఏ విషయాల్లో అయితే తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తాయో వాటి విషయంలో కేంద్రంతో తగాదాకు, కేంద్రంతో కొట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ విషయాల్లో కేంద్రానికి సహకరిస్తోంది. అంతేకాదు, కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. తెలంగాణకు మణిహారం లాంటిది సింగరేణి కాలరీస్. అలాంటి సింగరేణి కాలరీస్కు బొగ్గు గనులు, బొగ్గు బ్లాకులు అందుబాటులోకి రాకుండా బొగ్గు బ్లాకులను వేలంపాట వేయడానికి నిర్ణయించింది మోడీ ప్రభుత్వం. కిషన్ రెడ్డి మంత్రివర్గం అది. సాక్షాత్తు కిషన్ రెడ్డి గారు సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియను హైదరాబాద్లోనే ప్రారంభోత్సవం పెట్టారు. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడకపోగా ఆ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కేంద్ర మంత్రితో పాటు కూర్చున్నారు, కిషన్ రెడ్డి గారితో పాటు కూర్చున్నారు. అంటే తెలంగాణలో సింగరేణి కాలరీస్ను నీరుగార్చేటువంటి పని, బొగ్గు బ్లాకులను ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పే పనిలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే బాటలో నడుస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి నడుస్తున్నాయి. అంటే ప్రజా ప్రయోజనాల విషయంలో వాళ్ళిద్దరూ ప్రజలకు వ్యతిరేకంగానే నడుస్తున్నారు. ఆ విషయాల్లో వాళ్ళు పరస్పరం సహకరించుకుంటున్నారు. కానీ ఇతర విషయాల్లో తిట్టుకుంటున్నారు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఇది ఎవరి కోసం? రెండోది, బీజేపీ నాయకత్వం మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది. అది అందరికీ తెలుసు. ప్రజల మధ్య మతపరమైనటువంటి విషబీజాలు నాటి విభజన సృష్టించి తగాదాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అసంతృప్తితో ఉన్నటువంటి ప్రజలకు మతం పేరుతో వాళ్ళని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఇప్పుడు బక్రీద్ రోజు మెదక్లో పెద్ద ఎత్తున మైనారిటీల ఆస్తులను ధ్వంసం చేసింది బీజేపీ నాయకత్వం. బహిరంగంగా రోడ్ల మీద నిలబడి బీజేపీ బజరంగ్ దళ నాయకులు 4 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. మరో 4 జిల్లాల్లో ఇలాంటి దాడులు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్నటికి మొన్న కొమరంభీం జిల్లాలో జైనూరులో ఒక ఆటో వర్కరు ఆదివాసీ మహిళ మీద లైంగిక దాడి చేసిన ఘటనను హిందూ ముస్లిం కొట్లాటగా, ముస్లింలకు ఆదివాసీలకు మధ్యన ఘర్షణగా చిత్రీకరించి ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. 10 రోజుల పాటు కర్ఫ్యూ విధించే పరిస్థితి, ఇంటర్నెట్ మొత్తం రద్దు చేశారు. ఉట్నూరులో కూడా అదే పరిస్థితి. ఒక వడ్డెర యువకుడు ఒక ముస్లిం యువకుడు పోట్లాడుకుంటే దాన్ని మత కొట్లాటగా మలిచి దాడులకు పూనుకున్నారు. ఇలాంటి ఏ చిన్న అవకాశం వచ్చినా మతపరమైనటువంటి ఘర్షణను పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 2 కోట్ల మంది పాల్గొనేటువంటి సమ్మక్క సారక్క జాతర విషయంలో కూడా 100 సంవత్సరాలుగా ఏ వివాదం లేనటువంటి విషయంలో హలాల్ మాంసాన్ని అక్కడ అనుమతించమని చెప్పేసి దాన్ని ఒక చర్చనీయాంశం చేసి ప్రతి దగ్గర మతం పేరుతో విషబీజాలు నాటేటువంటి ప్రయత్నం, ప్రజల మధ్య విభజన సృష్టించేటువంటి ప్రయత్నం, ఇది ఈరోజు బీజేపీ నాయకత్వం చేస్తున్నటువంటి. మరి తెలంగాణ గడ్డ మీద ఇలాంటి విషబీజాలు నాటుతూ ప్రజల మధ్య విభజన సృష్టించేటువంటి ప్రయత్నం ఇంత తీవ్రంగా బీజేపీ నాయకత్వం చేస్తుంటే, బహిరంగంగా అటు కిషన్ రెడ్డి ఇటు బండి సంజయ్ రెచ్చగొడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ బహిరంగంగా బీజేపీ చేస్తున్నటువంటి ఇలాంటి తప్పుడు పద్ధతులను ఎక్కడా ఖండించలేదు. లౌకిక విలువలను కాపాడేయలేని తెలంగాణ ప్రజానీకానికి పిలుపునివ్వలేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నాం మేము అంటున్నారు. శాంతి భద్రతల సమస్యగానా దీన్ని చూడాల్సింది? శాంతి భద్రతలను కాపాడాలి పని పోలీసులు చేయాలి, ప్రభుత్వ యంత్రాంగం చేయాలి. కానీ ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు కదా. మతపరమైన విభజన సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు కదా. భారత రాజ్యాంగ విలువలకే పునాదులకే ప్రమాదం తెస్తున్నారు కదా. ప్రజాస్వామ్య లౌకిక పునాదులను మన రాజ్యాంగంలో కాపాడుకోవాల్సిన విషయం కదా. లౌకిక విలువల కోసం నిలబడాలి కదా. ఇది రాజకీయ సమస్య కదా. రాజకీయ పార్టీగా స్పందించాలి కదా, ప్రభుత్వంగా స్పందించాలి కదా. మతం పేరుతో రాజకీయాలు చేయడాన్ని వ్యతిరేకించాలి కదా. తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరిచి లౌకిక విలువల కోసం కదిలించాల్సిన అవసరం ఉంది కదా. బీజేపీ చేస్తున్నటువంటి ఇలాంటి తప్పుడు పద్ధతులను తెలంగాణ ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, కాంగ్రెస్ నాయకత్వం మీద ఉన్నది కదా. కానీ ఆశ్చర్యకరంగా ఇన్ని జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ ఈ విషయాల్లో నోరు విప్పట్లేరు. అంటే బీజేపీని ఏ విషయంలోనైతే విమర్శించాలో, ఏ విషయంలోనైతే తెలంగాణ ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టాలో, ఏ విషయంలోనైతే బీజేపీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను చైతన్యపరచాలో ఆ విషయాల్లో కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం నోరు మీద పట్టలేరు. ఏ విషయాల్లోనైతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలో, ప్రజలను కదిలించి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు రావాల్సినటువంటి నిధులు, హక్కులు, అధికారాలు సాధించుకోవాలో ఆ విషయాల మీద తెలంగాణ ప్రజల్ని కదిలించట్లేరు, కేంద్రం మీద ఒత్తిడికి సిద్ధపడట్లేరు. ఇవన్నీ పక్కన పెట్టి మూసీ ప్రక్షాళన పేరుతో తెస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు, దాని మీద విమర్శలు వీళ్ళు, ఆ విమర్శల పేరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు పరస్పరం వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. అసలు విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల కోసం, హక్కుల కోసం, అధికారాల కోసం మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రజల అసంతృప్తిని పక్కదారులు పట్టించేందుకు మతం పేరుతో రాజకీయం చేసేటువంటి పద్ధతిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాల్సింది ఈ విషయాలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికైనా తమ తప్పటడుగుల్ని, తప్పుదారిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సరైన దారిలోకి రావాలి. చిత్తశుద్ధి ఉంటే లౌకిక పార్టీగా చెప్పుకుంటారు కదా, ఖచ్చితంగా లౌకిక విలువల కోసం నిలబడాలి. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కేంద్రంతో కొట్లాడడానికి సిద్ధపడాలి. అంతే తప్ప ప్రధానమంత్రిని పెద్దన్నాని, కేంద్రంతో సహకరిస్తామని ఇట్లాంటి దోబూచులాట ఇది గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన లాలూచీ కుస్తీ లాంటిదే అని ప్రజలంటే కాదనగలరా? అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి, తాను చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలి. ఖచ్చితంగా ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.